వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో హై ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్ అండ్ బెటర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉన్న కంపెనీస్ అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద చాలా మటుకు ప్రాఫిటబుల్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ కంపెనీ స్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా లిమిటెడ్. అండ్ కంపెనీ ప్రస్తుతానికి అయితే 500 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్లో అయితే స్టాక్ ఉంది. 1 ఇయర్లో స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడొచ్చు. మీరు ఆల్మోస్ట్ మీకు 600 నుంచి స్టాక్లో ఒక చాలా మటుకు కరెక్షన్ జరిగింది. అండ్ పాసిబుల్లీ మళ్ళీ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. ఇది 1 ఇయర్లో స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడొచ్చు. సో దిస్ ఇస్ 5 ఇయర్ బేసిస్ మీద ఇట్ ఈస్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. 100 నుంచి ఆల్మోస్ట్ స్టాక్ అయితే 600 వరకు వెళ్ళింది. అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్లో ఒక గ్రోత్ అయితే చూడొచ్చు. వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ స్టాక్ అయితే. సో స్నైడర్ ఎలక్ట్రికల్స్ పిఈ తీసుకుంటే కనుక ప్రైస్ టు ఎర్నింగ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా స్టాక్ అయితే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో పిఈ ఆల్మోస్ట్ మీకు 61 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. కంపెనీ రెవెన్యూస్ ఎలా పోస్ట్ చేసింది డిసెంబర్లో. టోటల్ రెవెన్యూ అనేది 745.5 crore వచ్చింది. మీరు సెప్టెంబర్ క్వార్టర్లో చూసినా ఎట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ డిసెంబర్తో కంపేర్ చేసినా కూడా హై రెవెన్యూస్ పోస్ట్ చేయగలిగింది కంపెనీ అయితే. అండ్ లెట్ us లుక్ ఇంటూ నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ అయితే డబల్ అయింది. సో ప్రీవియస్ క్వార్టర్తో డబుల్ అయింది. లాస్ట్ ఇయర్తో కూడా హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే ఇక్కడ కనబడుతుంది. సో మీకు ఈపీఎస్లో కూడా చాలా మటుకు గ్రోత్ అయితే చూడొచ్చు. 1.8 రూపీ నుంచి 3.8 రూపీకి ఈపీఎస్లో ఒక సర్జ్ అయితే కనబడుతుంది. సో చాలా మటుకు ప్రైస్ కూడా రీసెంట్ టైంలో అప్రిషియేట్ అయితే కనబడుతుంది. అండ్ లెట్ us లుక్ ఇంటూ డిసెంబర్లోనే కంపెనీలో ఎఫ్ఐఎస్ కొద్దిగా వాటా పెంచుకున్నారు. వెరీ స్ట్రాంగ్ ప్రమోటర్ వాటా ఉన్న కంపెనీ. 75% ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్ కానీ ఎఫ్ఐ కానీ టు ఇన్వెస్ట్. అండ్ మేజర్ ఇన్వెస్టర్ అంటే ఆకాష్ బన్సాలీకి 2.6% వాటా అయితే ఉంది. అండ్ ఇదొకటి డెఫినెట్గా లాంగ్ టర్మ్ బేసిస్ మీద కన్సిడర్ చేయాల్సిన స్టాక్ అయితే. ఇంకొకటి కేసాల్వ్స్ ఇండియా. అండ్ ఈ స్టాక్ కూడా చాలా మటుకు బెటర్ పర్ఫార్మింగ్ స్టాకే ఇది కూడా. సో ఓకే. సో ఐటీ కన్సల్టింగ్ అండ్ సాఫ్ట్వేర్ సెగ్మెంట్లో అయితే ఉంది కంపెనీ. అండ్ ప్రస్తుతానికైతే 1200 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది స్టాక్ యొక్క 1 ఇయర్ చార్ట్ ఇది. మీకు లాస్ట్ 1 ఇయర్ నుంచి 400 నుంచి సో దాదాపు మీకు 1200 వరకు స్టాక్ ప్రైస్లో ఒక మొమెంటం అయితే వచ్చింది. ఇది 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్లో ఒక ప్రైస్ మొమెంటం అయితే చూడొచ్చు. అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద మీరు స్టాక్ ఎలా మోయిందో ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఇది కూడా ఒక మల్టీ బ్యాగర్ స్టాకే లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో. అండ్ మీకు కన్సిస్టెంట్గా అక్యుములేట్ చేసుకున్న వాళ్ళకైతే బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్ ఇది లాంగ్ టర్మ్ బేసిస్ మీద. ఈ స్టాక్ కూడా ద ఫైనాన్షియల్ రెవెన్యూస్ క్వార్టర్లీ బేసిస్ మీద మీకు కంటిన్యూయస్గా వెరీ స్టేబుల్ అండ్ స్టడీగా గ్రోత్ వస్తున్నాయి. ప్రతి క్వార్టర్లో కూడా మీకు ఫైనాన్షియల్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఆపరేటింగ్ రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది. మీకు నెట్ ప్రాఫిట్ 8.9 crore వచ్చింది ఈ క్వార్టర్లో. సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చాలా మటుకు స్టేబుల్ అండ్ కంటిన్యూస్గా గ్రో అవుతుంది కంపెనీ అయితే. సో ఈపీఎస్లో కూడా ఒక సర్జ్ అయితే కనబడుతుంది. సో దిస్ ఈస్ క్వార్టర్లీ బేసిస్ మీద. అండ్ యాన్యువల్ బేసిస్ మీద కూడా మీరు చూసినట్లయితే వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ అయితే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కంపెనీ స్ట్రాంగ్ రెవెన్యూస్ పోస్ట్ చేయగలుగుతుంది, స్ట్రాంగ్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ సిఏజిఆర్ గ్రోత్ చూడండి, మీకు ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ 228% వృద్ధి ఉంది లాస్ట్ 3 ఇయర్స్ది. రెవెన్యూ 100% వృద్ధి ఉంది. అంటే ప్రతి ఇయర్ టు ఇయర్ మీకు 100% రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ కమ్ టు రిటర్న్ ఆన్ ఈక్విటీ, వెరీ స్ట్రాంగ్ ఆర్ఓఈ. ఇందాక లైక్ 110% ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా వెరీ స్ట్రాంగ్ ఆర్ఓఈ. అట్ ద సేమ్ టైం రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ కంపెనీ కలిగి ఉంది. అండ్ ఇదొకటి డెఫినెట్గా లాంగర్ టర్మ్ బేసిస్ మీద, యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద తప్పకుండా కన్సిడర్ చేయాల్సిన స్టాకే. అండ్ ఈ స్టాక్ కూడా మీకు ప్రమోటర్ వాటానే ఎక్కువగా ఉంది, 58.94%. అండ్ ప్రస్తుతానికైతే ప్లెడ్జ్ షేర్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఎఫ్ఐఎస్కి చాలా తక్కువ వాటా అయితే కలిగి ఉంది. సో ఇది కూడా లాంగ్ టర్మ్ బేసిస్ మీద స్ట్రాంగ్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది, వెరీ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. రెగ్యులర్గా ఆర్ఓఈలో కూడా గ్రోత్ అయితే కనబడుతుంది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాక్ వ్యారీ రెన్యూబుల్స్. సో
వారీ రెన్యూబుల్స్ ఆల్మోస్ట్ ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది ప్రైస్ మీద. ఎలక్ట్రిక్ యుటిలిటీ సెగ్మెంట్‌లో ఉంది. 4882 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్‌లో కంటిన్యూయస్‌గా మీకు ఒక అప్పర్ సర్క్యూట్‌లోనే కనబడుతుంది. సో, కొద్దిగా మీకు స్టాక్‌లో కరెక్షన్ జరిగితే కనుక మళ్ళీ మనకి యాస్ ఎ రిటైల్ పార్టిసిపెంట్స్‌కి బయింగ్ ఛాన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అది 1 ఇయర్‌లో మీకు 600 నుంచి స్టాకు 5000 వరకు పెరిగింది. 5 ఇయర్ స్టాక్‌లో ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూడండి. ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్. సో, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ బేసిస్ మీద సీ ద ర్యాలీ ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. అండ్ స్టిల్ స్టాక్‌లో ఒక మొమెంటమ్ అయితే కనబడుతుంది. అండ్ ఈ కంపెనీ ఫైనాన్షియల్ గ్రోత్ చూడండి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి మీకు ప్రైస్ అప్రిషియేట్ అయింది. ఎందుకు రెవెన్యూ కూడా మీకు అలాగే మల్టిప్లై అయ్యాయి ప్రతి క్వార్టర్‌లో కూడా. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా మీకు ఆల్మోస్ట్ మీకు జూన్ 2021లో లాస్ట్‌లో ఉన్న కంపెనీ ప్రస్తుతానికైతే 64.5 crore నెట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది. సో, వెరీ స్ట్రాంగ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్. అందుకని మీకు స్టాక్‌లో కూడా చాలా మట్టుకు గ్రోత్ అయితే కనబడుతుంది. సో, వారీ రెన్యూవబుల్స్ ఒకటి డెఫినెట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ సీ ద రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఇక్కడ చూడండి. సీఏజీఆర్ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ మీకు 100%, 200% వెరీ స్ట్రాంగ్ కంపెనీ అయితే గ్రో అవుతుంది. సో, ఇది డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. ఫైనాన్షియల్ రేషియోస్ చూసినా కూడా బుక్ వాల్యూ వెరీ స్ట్రాంగ్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ 65గా ఉంది. సో, ప్రీవియస్ క్వార్టర్‌తో కంపేర్ చేసిన, ఇయర్స్‌తో కంపేర్ చేసిన ఆర్ఓఈ ఇంప్రూవ్ అవుతుంది, ఆర్ఓసీ ఇంప్రూవ్ అవుతుంది, బుక్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది. సో, అన్నీ కంబైన్డ్‌గా మీకు స్టాక్‌లో కూడా ఒక ఇంప్రూవ్‌మెంట్ అయితే కనబడుతుంది. సో, వెరీ స్ట్రాంగ్ ఆన్ చార్ట్స్ స్టిల్ వారీ రెన్యూవబుల్స్ అండ్ ఒకటి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ కమ్ టు ప్రమోటర్ వాటా 75% ఉంది. అండ్ పెద్దగా ఎఫ్ఐఎస్ కానీ, రిటైల్ పార్టిసిపెంట్స్‌కి కానీ పెద్దగా వాటా అయితే లేదు. అండ్ వెరీ గుడ్ గ్రోత్ ఉన్న కంపెనీ ఇది. ఇదొకటి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ కంపెనీ లాయిడ్. సో, లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ ఇది 574 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ ఇవన్నీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతున్నాయి. బట్ మీరు ప్రైస్ చూస్తే కనుక మీరు 1 ఇయర్ చార్ట్‌లో కంటిన్యూయస్‌గా గ్రో అవుతున్న స్టాక్సే ఇవి. 5 ఇయర్ బేసిస్ మీద కంటిన్యూయస్‌గా గ్రో అవుతున్న స్టాక్సే. అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద కూడా మీకు కంటిన్యూయస్‌గా ర్యాలీ ఇస్తున్న స్టాక్సే. అండ్ పాజిబుల్లీ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కానీ, బిజినెస్‌లో కానీ అదే టైప్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. బట్ స్టిల్ ఇట్లాంటి స్టాక్స్‌లో కంటిన్యూయస్‌గా ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఉంది. రెవెన్యూస్ చూడండి మీకు జూన్ 2021లో 100 crore నుంచి ప్రస్తుతానికి 1923 crore అంటే మీకు ఆల్మోస్ట్ 20 టైమ్స్ రెవెన్యూలో గ్రోత్ కనబడుతుంది. నెట్ ప్రాఫిట్ 0.2, 0.3 ఇట్లా ఉన్న నెట్ ప్రాఫిట్ మీకు 331 crore వచ్చింది 2 ఇయర్స్‌లో. అండ్ ఈపీఎస్‌లో ఇంప్రూవ్‌మెంట్ చూడొచ్చు. ప్రాఫిట్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ చూడొచ్చు. సో, ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే. యాన్యువల్‌గా కూడా మీరు సీఏజీఆర్ గ్రోత్ చూస్తే 50-100% మధ్యలో అయితే కనబడుతుంది. సో, కమ్ టు ఫైనాన్షియల్ రేషియోస్ చూసినా కూడా ఆల్మోస్ట్ మీకు ఆర్ఓఈ అనేది 20%గా ఉంది. సో, రీసెంట్‌గా మీకు ఈ ఆర్ఓఈ అడ్జస్ట్‌మెంట్ అనేది కంపెనీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ వాటితో రిలేట్ అయ్యి ఉంటాయి కాబట్టి సో, బుక్ వాల్యూ అయితే ఇంప్రూవ్ అవ్వగలుగుతుంది. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ కంపెనీ యొక్క ప్రమోటర్ వాటా అనేది 65% ఉంది. సో, ఎఫ్ఐఎస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ పెద్దగా వాటా అయితే లేదు. అండ్ హోప్‌ఫుల్లీ లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ కూడా యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద బెటర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. స్టాక్ కంటిన్యూయస్‌గా సర్చ్ అవుతున్న స్టాక్ ఇది కూడా. అండ్ ఇది కూడా మీకు ఫ్యూచర్‌లో బెటర్ రిటర్న్ అయితే ఇవ్వగలదు. అండ్ ఇంకొకటి టిప్స్ ఇండస్ట్రీస్. సో, టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ ప్రస్తుతానికి 486 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. సో, ఇది కూడా 1 ఇయర్‌లో మీకు స్టాక్ ప్రైస్‌లో ర్యాలీ చూడొచ్చు. 5 ఇయర్ బేసిస్ మీద అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద కంపెనీ యొక్క ప్రైస్ మొమెంటమ్ అయితే ఇక్కడ క్లియర్‌గా ఇండికేట్ అవుతుంది. సో, ఇది కూడా మీకు ఫైనాన్షియల్ చూస్తే కనుక సో, టిప్స్ ఇండస్ట్రీలో టోటల్ రెవెన్యూ అనేది 68.3గా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మీకు ఫ్యూ క్వార్టర్స్ నుంచి కంటిన్యూయస్‌గా ఎక్సెప్ట్ 1 ఆర్ 2 క్వార్టర్ మినహాయిస్తే కంటిన్యూయస్‌గా రెవెన్యూ గ్రోత్ ఉంది. నెట్ ప్రాఫిట్‌లో కూడా ఒక సర్జ్ అయితే కనబడుతుంది. అండ్ ఈపీఎస్‌లో కూడా ఒక సర్జ్ అయితే కనబడుతుంది. సో, ఈపీఎస్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పాజిబుల్లీ యాన్యువల్ రిజల్ట్స్ ఒకసారి చూస్తే కనుక సో, 3 ఇయర్, 5 ఇయర్ బేసిస్ మీద కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, వెరీ గుడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. రెవెన్యూ పరంగా, ప్రాఫిట్స్ పరంగా కంపెనీ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. సో, నెట్ ప్రాఫిట్ 100 crore పైగా వచ్చింది
లాస్ట్ 9 మంత్స్‌ది మార్చ్ 2023లో 76.5 crore వచ్చింది. సో నెట్ ప్రాఫిట్ కూడా స్టేబుల్గా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, రెవెన్యూస్ కూడా పెరుగుతున్నాయి అండ్ యాన్యువల్లీ పెరుగుతున్నాయి. క్వార్టర్లీ కూడా బెస్ట్ రిటర్న్స్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆల్మోస్ట్ మీకు 56% ఉంది. వెరీ స్ట్రాంగ్ ఆర్ఓఈ, వెరీ స్ట్రాంగ్ బుక్ వాల్యూ గ్రోత్. సో మీకు ఫైనాన్షియల్ రేషియోస్లో చాలా మటుకు ఒక స్ట్రాంగ్ ట్రెండ్ అయితే కనబడుతుంది టిప్స్ ఇండస్ట్రీలో. అండ్ కమ్ టు ఎఫ్ఐఎస్కి, మ్యూచువల్ ఫండ్స్కి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంది, బట్ ప్రమోటరే అధిక శాతం వాటా అయితే కలిగి ఉన్న కంపెనీ టిప్స్ ఇండస్ట్రీస్. సో ఇది కూడా లాంగర్ టర్మ్ చార్ట్ అయితే వెరీ ప్రామిసింగ్ అండ్ వెరీ బూలిష్గా కనబడుతున్న స్టాకే. సో టిప్స్ ఇండస్ట్రీస్ ఒకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ టిప్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఇంకోటి కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. సో కేపీఐ గ్రీన్ ఈ మధ్య కాలంలో చాలా మటుకు ర్యాలీ ఇస్తున్న స్టాక్ ఇది. ఎలక్ట్రిక్ యూటిలిటీ సెగ్మెంట్లో అయితే ఉంది. 1630 దగ్గరగా స్టాక్ అయితే ప్రస్తుతానికి ఉంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఇది కూడా, బట్ 1 ఇయర్లో స్టాక్ ఎలా ర్యాలీ ఇచ్చిందో చూడండి. ఇది 5 ఇయర్ బేసిస్ మీద అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్లో ఒక కంటిన్యూస్ సర్జ్ అయితే కనబడుతుంది. సో వెరీ స్ట్రాంగ్ ర్యాలీ యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద. సీ ద ఫ్యూ క్వార్టర్స్ నుంచి రెవెన్యూ గ్రోత్ చూడండి. మీకు 0.7 crore నుంచి ప్రస్తుతానికి 331.3 crore రెవెన్యూ అయితే పెరిగింది. నెట్ ప్రాఫిట్ 50.6 crore పెరిగింది. సో ఆల్మోస్ట్ 8 crore నుంచి 50.6 crore నెట్ ప్రాఫిట్ అయితే పెరిగింది. సో ఫ్యూ క్వార్టర్స్ నుంచి రెవెన్యూస్ పెరిగాయి, ఫ్యూ క్వార్టర్స్ నుంచి నెట్ ప్రాఫిట్ పెరిగింది అండ్ ఈపీఎస్లో కూడా ఒక సర్జ్ అయితే కనబడుతుంది. వెరీ స్ట్రాంగ్ ఈపీఎస్ గ్రోత్. అండ్ యాన్యువల్ రిజల్ట్స్ చూస్తే కనుక మీకు ఆల్మోస్ట్ టోటల్ రెవెన్యూ అనేది లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి రెవెన్యూలో స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూడొచ్చు. సో 34.6 crore నుంచి ఆల్మోస్ట్ 647 crore రెవెన్యూ పెరిగింది. నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 8.9 crore నుంచి 109.6 crore రెవెన్యూ పెరిగింది. సో టోటల్ రెవెన్యూ చూస్తే కనుక మీకు కంటిన్యూస్గా రెవెన్యూలో గ్రోత్ అయితే కనబడుతుంది. మార్చ్ 2023లో 647 crore రెవెన్యూ కంపెనీ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ 100 crore పైన నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. లాస్ట్ 5 ఇయర్ నుంచి నెట్ ప్రాఫిట్లో సర్జ్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇకపోతే ఫైనాన్షియల్ రేషియోస్లో కూడా స్టేబుల్ ఆర్ఓఈ 40% ఉంది. ఆర్ఓఈ ప్రస్తుతానికైతే లాస్ట్ 5 క్వార్టర్స్ నుంచి కూడా ఆర్ఓఈ కంటిన్యూస్గా పెరుగుతుంది. బుక్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది చాలా స్టడీగా. సో వెరీ గుడ్ ఆన్ చార్ట్స్. మీకు కేపీఐ గ్రీన్ ఎనర్జీ చాలా మటుకు ప్రైస్ అప్రిషియేషన్ రీసెంట్ టైంలో ఉన్న కంపెనీ ఇది. అండ్ ప్రమోటర్ వాటా ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా 53.08% ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్ ఇది ఆల్మోస్ట్ 6%. అండ్ మ్యూచువల్ ఫండ్స్ 1.6% వాటా అయితే కలిగి ఉన్నారు. సో కేపీఐ గ్రీన్ ఎనర్జీ డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిందే. అండ్ కేపీఐ గ్రీన్ తర్వాత ఇంకోటి సిల్చర్ టెక్నాలజీస్. సో సిల్చర్ టెక్నాలజీస్ ఒకటి 4030 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికైతే ఇది కూడా ప్రైస్ టు బుక్ 25 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. 1 ఇయర్ చార్ట్ ఇది. అండ్ దిస్ ఈజ్ 5 ఇయర్ బేసిస్ మీద అండ్ దిస్ ఈజ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ యొక్క మూమెంటమ్ ఆల్మోస్ట్ స్టాక్ 3600%, లైక్ 3600 రూపీస్ దగ్గరగా స్టాక్ అయితే పెరిగింది. అండ్ సీదా ర్యాలీ చూడొచ్చు మీరు కంటిన్యూస్గా 1 ఇయర్ బేసిస్ మీద స్టాక్లో ఒక మూమెంటమ్ ఇది. అండ్ సిల్చర్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. రెవెన్యూ గ్రోత్ చూడండి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి రెవెన్యూలో వెరీ స్ట్రాంగ్ గ్రోత్, ఇక్కడ నెట్ ప్రాఫిట్లో వెరీ స్ట్రాంగ్ గ్రోత్, ఈపీఎస్లో గ్రోత్ అయితే చూడొచ్చు. సో ఈ కంపెనీ కూడా చాలా మటుకు మీరు యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద బై చేయొచ్చు. అండ్ ఫైనాన్షియల్ రేషియోస్ చూస్తే కనుక మీకు 35% ఉంది ఆర్ఓఈ అండ్ 17% ఉంది ఆర్ఓఈ మార్చ్ 2022లో. అండ్ మార్చ్ 2021లో 8.32% ఉంది. సో ఆర్ఓఈ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ పెరుగుతూ వస్తుంది. బుక్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది కంపెనీది కాబట్టి. సో సిల్చర్ టెక్నాలజీస్ లిమిటెడ్ కూడా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ కమ్ టు హిస్టారికల్ ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే కనుక 64% ప్రమోటర్ వాటా ఉంటే ఎఫ్ఐఎస్కి 3.17% వాటా అయితే ఉంది. సో ప్రమోటర్ వాటా ఉంది, ఎఫ్ఐఎస్ వాటా ఉంది. అండ్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే కనుక లాంగ్ టర్మ్ బేసిస్ మీద బెటర్ ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. సిల్చర్ టెక్నాలజీస్ తర్వాత సో ఇంకో కంపెనీ ఆదిత్య బిర్లా మనీ. సో ప్రస్తుతానికి 115 రూపీస్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. క్యాపిటల్ మార్కెట్స్లో ఉంది కంపెనీ. ప్రైస్ టు బుక్ వాల్యుయేషన్ అట్రాక్టివ్గా ఉంది.
ఇది 1 ఇయర్‌లో స్టాక్ యొక్క మొమెంటం 5 ఇయర్ బేసిస్ మీద అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్‌లో ఎలాంటి గ్రోత్ ఉందో చూడొచ్చు. ఇది కూడా మీకు లోయర్ లెవెల్ దగ్గరగా బై చేసిన వాళ్ళకి బెటర్ ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఇచ్చింది. అండ్ పాజిబుల్లీ స్టాక్‌లో 100 నుంచి మళ్ళీ ఒక బయింగ్ అయితే రావచ్చు. బట్ రీసెంట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కంటిన్యూయస్ రెవెన్యూ గ్రోత్ ఉన్న కంపెనీ. నెట్ ప్రాఫిట్ కూడా 15 కోట్లు వచ్చాయి. అండ్ ఫ్యూ క్వార్టర్స్ బిఫోర్ ఇక్కడ నుంచి మీరు కంపేర్ చేస్తే కనుక ఈ కంపెనీది కూడా నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. సో ఫైనాన్షియల్ రేషియోస్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అవుతున్నాయి. ఆర్ఓఈ 31% ఉంది. సో బుక్ వాల్యూ 19.3కి ఉంది. ఫ్యూ ఇయర్స్ నుంచి బుక్ వాల్యూ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అండ్ ఆ బేసిస్ మీద ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ ప్రమోటర్ వాటా స్టేబుల్గా ఉంది. వెరీ స్ట్రాంగ్ ప్రమోటర్ వాటా. అండ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ మేజర్ ప్రమోటర్ 73.5% వాటా ఉంది. లుకింగ్ గుడ్ ఆన్ చార్ట్స్. 1 ఇయర్లో స్టాక్ యొక్క మొమెంటం. సో పాజిబుల్లీ యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద ఇది కూడా ఒక బెస్ట్ లాంగ్ టర్మ్ స్టాకే. అండ్ ఏబీ మనీ తర్వాత ఇంకొక లాంగ్ టర్మ్ స్టాక్ సఫారీ ఇండస్ట్రీస్. అండ్ సఫారీ ఇండస్ట్రీస్ చాలా మట్టుకు మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ఇది. అండ్ అపారెల్ అండ్ యాక్సరీస్ సెగ్మెంట్లో ఉంది కంపెనీ. అండ్ 2000 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇది 1 ఇయర్ చార్ట్ అండ్ దిస్ ఈజ్ 5 ఇయర్ చార్ట్ అండ్ దిస్ ఈజ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ యొక్క ప్రైస్ చూడొచ్చు. అండ్ టోటల్ రెవెన్యూ ఎలా గ్రో అయిందో చూడండి. ఫ్యూ క్వార్టర్స్ నుంచి రెవెన్యూలో కంటిన్యూయస్ సర్జ్ అయితే చూడొచ్చు. సో నెట్ ప్రాఫిట్ 42.9 crore వచ్చింది. అండ్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్తో పోలిస్తే నెట్ ప్రాఫిట్ చాలా మటుకు పెరిగింది. సో ఈ కంపెనీ కూడా ఫైనాన్షియల్ రేషియోస్ చూస్తే ఆర్ఓఈ ఇస్ వెరీ హెల్దీ, 30% ఉంది. ఆర్ఓసిఈ 35% ఉంది. సో వెరీ స్ట్రాంగ్ ఆర్ఓఈ, వెరీ స్ట్రాంగ్ ఆర్ఓసిఈ. బుక్ వాల్యూ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అవుతున్న కంపెనీ ఇది. సో హోప్ఫుల్లీ సఫారీ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ నుంచి బెస్ట్ స్టాక్ అయితే. ఇంకొకటి విబిఎల్, సో వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. అండ్ విబిఎల్ స్టాక్ 1464 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికైతే 1 ఇయర్ బేసిస్ మీద, 5 ఇయర్ బేసిస్ మీద అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్లో ఒక బెస్ట్ ప్రైస్ అప్రిషియేషన్ అయితే చూడవచ్చు. కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూస్తే కనుక రెవెన్యూస్ ఎలా పెరిగాయి చూడండి. సో టోటల్ రెవెన్యూ 2676 దగ్గరగా ఉన్నాయి. అండ్ రెవెన్యూలో స్టేబుల్ గ్రోత్ కనబడుతుంది. సో నెట్ ప్రాఫిట్లో కూడా కొద్దిగా మీకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీద నెట్ ప్రాఫిట్లో చేంజ్ ఉంది. బట్ ఓవరాల్గా కంపెనీ నా ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. యాన్యువల్ రిజల్ట్స్ చూస్తే కనుక సో టోటల్ రెవెన్యూ గ్రోత్ అయితే లాస్ట్ 3 ఇయర్ అండ్ 5 ఇయర్ బేసిస్ మీద స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్, స్ట్రాంగ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ వెరీ గుడ్ ఆన్ చార్ట్ స్టిల్ వరుణ్ బెవరేజెస్ యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద. అండ్ ఆర్ఓఈ 30% ఉంది. ఆర్ఓసి 28% ఉంది. బుక్ వాల్యూ కూడా స్లో అండ్ స్టడీగా ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద ఇంప్రూవ్ అవుతుంది. సో వరుణ్ బెవరేజెస్ ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఎస్ ఎక్కువగా వాటా కలిగి ఉన్న స్టాక్ ఇది. 26% ఎఫ్ఐఎస్కి వాటా ఉంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ వాటా 2.31% ఉంది. సో ఇవి బేసికల్గా టాప్ 10 స్టాక్స్. ఈ 10 స్టాక్స్ కూడా మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీసే. అండ్ అట్ ద సేమ్ టైం మీకు రిటర్న్ ఆన్ ఈక్విటీతో పాటు అదర్ ఫైనాన్షియల్ రేషియోస్ కూడా స్టడీగా ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద చార్ట్ చూసినా కూడా ప్రైస్ అప్రిషియేషన్ అయితే కనబడుతుంది. సో ఈ స్టాక్స్లో మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేయగలరు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.